అమృత ఆహారం పండించి ఆరోగ్యంగా జీవించండి. జియానీ శ్రీధర్, డిప్యూటీ మేయర్, జీవీఎంసీ. అమృత ఆహారం పండించి ఆరోగ్యంగా జీవించండి అని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం సింహాచలం గోశాలలో జైలు రోడ్డులో కూరగాయ మొక్కలకు అంట్లు కట్టే శిక్షణ కార్యక్రమం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కూరగాయ మొక్కలకు అంట్లు కట్టడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. అలాగే జీవామృతం, మట్టి, దేశీయ ఆవుల ఎరువు, కూరగాయ మొక్కల నారు పంపిణీ చేయడం చాలా అభినందనీయమన్నారు. జీవీఎంసీలో ఒక సమావేశం నిర్వహించి నగరవాసులు అందరితో మొక్కలు పెంచేందుకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రైతులకు చేయూత ఇవ్వడం ఒక పనిగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేవస్థానంలో ఉన్న ప్రకృతి ఆరోగ్య కేంద్రంను అందరూ సందర్శించి దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలి అని కోరారు. విశాఖ నగరంలో సింహాచలం దేవస్థానం గోశాల ప్రాంతంలో అంటుకట్టు శిక్షణ కార్యక్రమం విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి అనేక మంది మొక్కల ప్రేమికులు, పెద్దవాళ్ళు, లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ, యూత్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నాన్ని ప్రపంచ చరిత్ర పటంలో ఒక ముఖ్య నగరంగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక పచ్చదనం సిటీగా నిర్మించడానికి ఇప్పుడు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా కృషి చేస్తామని చెప్పారు. ఆ విధంగా విశాఖపట్నం జీబీఎంసీలో మేయర్ గారు కానీ, నేను కానీ, మా జీబీఎంసీ కమిషనర్ గారు సాయికాంత్ వర్మ గారు కానీ దీని మీద ఇటీవల ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టి మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు, హైదరాబాద్ సిటీలో నర్సరీ ఎగ్జిబిషన్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నర్సరీ ఎగ్జిబిషన్ పెట్టమని. మరి ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ అన్ని నగరాల్లో ఒక మొక్కల ఎగ్జిబిషన్ పెట్టి విశాఖ నగరంలో పర్యావరణ రహితంగా మొక్కల పెంపకం చేసే విధంగా టెర్రస్ గార్డెన్ కానీ మరి అనేకమైన రకరకాల మొక్కలు పెంచేదానికి, పచ్చదనాన్ని పెంచేదానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాంబాబు రైతు మిత్ర అనేది మా గ్రూప్ ఆర్గనైజేషన్. ఇది మేమందరం ఏంటంటే సిటీలో బయట కూడా ముందు ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది ఫస్ట్ నుంచి మా టార్గెట్. అందులో భాగంగా ఈరోజు సింహాచలం గోశాలలో మేము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘంలో కూడా మేమందరం సభ్యులుగా ఉన్నాము. అది ప్లస్ రైతు మిత్ర మేమిద్దరం కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే అవగాహన కల్పించడం, అందులో గ్రాఫ్టింగ్ అనేది ఒక భాగంగా తీసుకున్నాం. ముఖ్యంగా అంటే టెర్రస్ మీద మొక్కలు పెంచుకునే వాళ్ళు కూరగాయ మొక్కల్ని ఎట్లా అంటుకట్టుకోవాలి అంటే మనం దాంట్లో రెండు రకాలు తీసుకుంటాము. ఒకటేమో అంటుకట్టే సయాన్ని తీసుకుంటాం, ఒకటేమో మొదలు తీసుకుంటాం, మదర్ ప్లాంట్ తీసుకుంటాం. దాన్ని ఈ రెండింటిని ఎట్లా అంటుకట్టాలనేది ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. దాదాపు ఒక 300 మంది అటెండ్ అయ్యారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా సిటీ నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి కూడా, బయట ఊర్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ఒకటి, ఇలాంటి నాలెడ్జ్ ఇక్కడ ఉంది, మీరు ఎప్పుడైనా కావాలంటే దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మేము పనికొస్తామనే విషయాన్ని పాస్ ఆన్ చేయడానికి ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళకి కావాల్సి వచ్చిన డౌట్స్ కానీ, అలాగే వాళ్ళ టెర్రస్ గార్డెన్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారాలకు సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం కూడా మనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఫ్యూచర్లో మనం ఏ కార్యక్రమాలు చేస్తామనే దాని గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన మున్సిపల్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ, సింహాచలం దేవస్థానం ఈవో గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు మనం కలిసి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అంతా డిస్కస్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత వాళ్ళందరికీ బస్సులో తీసుకెళ్లి దేవస్థానం వాళ్ళే మనకి గార్డెన్ విజిట్ చూపిస్తారు. అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక ఫ్రూట్స్ గార్డెన్ ఒక 100 acres లో ఉంది, అది కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం వాళ్ళతో కలిపి ఈ రోజు వాళ్ళకి అక్కడ దొరికే ఫామ్ యార్డ్ మాన్యూర్ వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కవ్యూరిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తరఫున విత్తనాలు, అలాగే మొక్కలు అంటే నర్సరీ ప్లాంట్స్, కూరగాయలకు సంబంధించినవి, అలాగే వేరే మొక్కలు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే దేశవాళీ విత్తనాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకి భవిష్యత్తులో మేము ఎలాగ వీటన్నిటిని అందించబోతున్నామో ఆ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. మనం ప్రధానంగా
వంగ, టమాటో, మిర్చి అని 3 సోలనేసియా ఫ్యామిలీకి చెందినవి. వీటిల్ని ముళ్ళ వంగ మొక్కకి అంటుకడతాం అన్నమాట. ఎందుకు ముళ్ళ వంగ మొక్కకి అంటుకట్టాలంటే ముళ్ళ వంగ మొక్క ఎక్కువ కాలం బతుకుతుంది, అంటే పెరియనియల్ ప్లాంట్ అది. తర్వాత దాని వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. చాలా బలంగా ఉండటం వల్ల ఎక్కువ ఆహారాన్ని పైకి ఇవ్వగలుగుతుంది అంటుకట్టిన మొక్కకి. అందువల్ల దాన్ని ఎంచుకుంటాం వల్ల ఏంటంటే మనం కట్టిన వంగ మొక్క 2-3 సంవత్సరాల వరకు కాపిస్తుంది. ఒకసారి కాపు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ప్రూన్ చేసేస్తే మళ్ళీ కాపు వస్తుంది. అలాగే టెర్రస్ గార్డెన్లు అలా చేసుకునే వాళ్ళు ఈ ముళ్ళ వంగ మొక్కకి 3 రకాల మొక్కలు కూడా అంటుకట్టే అవకాశం కట్టుకోవచ్చు. ఇది ప్రధానంగా. అలాగే మామిడికేమో అడవి మామిడిని అంటుకడతాం. అడవి మామిడి రూట్ స్టాక్ తీసుకుని మనకు కావాల్సిన మొక్క దాని మీద సయాన్గా ఎక్కిస్తాం. అలాగే పాల మొక్కకి సపోటాని అంటుకడతాం. ఇలాగ అంటుకట్టే విధానాలు మొక్కకి మారుతూ ఉంటాయి. అంటే అది ఏది యాక్సెప్ట్ చేస్తుందో ఆ విధానాన్ని మనం అవలంబిస్తాం అనమాట. మన మందార, తర్వాత గులాబీ ఇలాంటి వాటిలన్నిటిని మనం బడ్ గ్రాఫ్టింగ్ అంటాం. లేకపోతే ఆ బడ్ గ్రాఫ్టింగ్ ద్వారా ఆ బడ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఆ గ్రాఫ్టింగ్ని మనం తయారు చేస్తాం. అలాగే ఎడీనియం అలాంటి ప్లాంట్స్ వీ గ్రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. కానీ బుల్లెట్ గ్రాఫ్టింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్లో మనం వీటిని ప్రాపగేట్ చేస్తాం అన్నమాట. అలాగే కొన్ని గులాబీలు ఇలాంటి తొక్కుడంటుల ద్వారా కూడా తయారు చేయొచ్చు. అలాగే పూటి అనే విధానం ద్వారా కూడా మనం వీటిని ప్రవర్ధమానం చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు. వీటి అన్నిటితో పాటు మనకి ఇంకా ఒకే మొక్క నుంచి ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయడానికి తర్వాత విధానం టిష్యూ కల్చర్ అన్నమాట. దీంట్లో ఎక్కువ ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాతావరణం ఉంటుంది, కండిషన్డ్ ఎయిర్ ఉంటుంది. ఇవన్నిటిని మనం మెయింటైన్ చేస్తే ఒకే మొక్క నుంచి మనం లక్షలాది మొక్కలు ఉత్పత్తి చేయడానికి టిష్యూ కల్చర్ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే రైతులకు కానీ వినియోగదారులకు కానీ క్వాలిటీ నాణ్యమైన ఫలసాయాన్ని ఇవ్వడానికి గ్రాఫ్టింగ్ విధానం చాలా ఉత్తమమైంది. అలాగే తల్లి లక్షణాలని యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేయడానికి గ్రాఫ్టింగ్ విధానం ఉపయోగపడుతుంది. ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో అంటుకట్టు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో అనేక మంది ఔత్సాహికులు పరేటి తోట, మిద్ది తోట పెంచుకునే అందరూ ఇక్కడ రావడం జరిగింది. అనేక రకాల అంటు విధానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనందరం కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా మనని మనం రక్షించుకోవడంతో పాటు భూమిపై భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యం పాలు కాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. ప్రకృతిలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అంటుకోవటం. అంటే ఒకళ్ళు కలిసి మరింతగా పోషకాలు పెంపొందించుకునే ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది. దాని నుంచి మానవులు కూడా తెలుసుకోవాలి. పక్కవాడితో కలిసి స్నేహం చేసే విధంగా ముందుకెళ్లాలో అటువంటి ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది. కనుక దాని ఆధారంగా మనం ఏవైతే కాయగూరలు పెంచుకుంటున్నామో వాటిని మరింత సమృద్ధిగా పోషకాలు మరింత పెరిగే విధంగా ఒక వ్యవస్థ ఉంది. కనుక ఆ విధంగా మంచి ఆహారాన్ని తినడానికి, ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాన్ని తినడానికి ఈ అవకాశం కల్పించింది. దీంట్లో శిక్షణ పొందిన వాళ్ళందరూ తప్పకుండా ఆ విధంగా మీరు పెంచుకోవడంతో పాటు మరింత మందిని పెంచుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం, ఇంకా మనం పక్కింటి వాళ్ళతో కలిసి మొక్కలు పంచుకునే కార్యక్రమం ఎప్పటి నుంచో ఉంది, అనాదిగా ఉంది. కేవలం మొక్కలమే కాదు, విత్తనాలు కూడా పంచుకునే విధంగా ఒక వ్యవస్థ ఉంది. కనుక ఆ విధంగా మనం ఇచ్చిపుచ్చుకునే ఒక వ్యవస్థని మరి పునరుద్ధరించి మన ఇంట్లో పెరటిలో పండిన పంటని పక్కింటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పంటను మనం తీసుకోవటం, వాళ్ళకి మరింత నాణ్యమైన కాయగూరలు పడితే ఆ నాణ్యమైన కాయగూరలు మన దగ్గర కూడా దిగుమతి చేసుకునే విధంగా ఒక వ్యవస్థను మనందరం కలిసి నిర్మాణం చేయాలి. ఆ విధంగా ఒక మంచి వాతావరణం, అలాగే ప్రకృతి దగ్గరగా ఉండే వ్యవస్థని మనం నిర్మాణం చేసుకోవాలి. ఆ కార్యక్రమాన్ని మన గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నిర్వహిస్తుంది. చాలా సంతోషం.